కేసీఆర్ గారి మీద పడేడ్చుడేనా? ఆ బీజేపీ వాళ్ళు కేసీఆర్ గారి మీదనే పడేడుస్తారు. కాంగ్రెస్ వాళ్ళు పొద్దుగాలేస్తే కేసీఆర్ గారి మీద పడేయడము, కేసీఆర్ గారు జపం చేయడమే రేవంత్ రెడ్డికి. చిచ్చాట్లు పెట్టుడు, ప్రభుత్వ పైసలతో ఎన్నికల ప్రచారాలు చేసుడు, కేసీఆర్ గారి మీద పడియడమేనా? రాష్ట్ర హక్కులు కాపాడరా? మీకు బాధ్యత లేదా? మీరు కుర్చీలో కూర్చున్నది మన రాష్ట్ర హక్కులను ఆంధ్రాకు దారాదత్తం చేయడానికా, మన హక్కులు కాలరాయడానికా? నీకు ఆ హక్కు లేదు. మీరు అట్లా చేస్తుంటే, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. అవసరమైతే బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతుంది. త్వరలో కేఆర్ఎంబీ ఆఫీస్ను ముట్టడిస్తాం. అవసరమైతే మా ఎంపీలు కేంద్రంలో జలవనరుల శాఖ మంత్రిని కలిసి బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద కేంద్ర మంత్రికి చెప్తాం. పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తుతాం. 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచినా, 8 ఎంపీలు బీజేపీ గెలిచినా తెలంగాణ హక్కులు కాలరాయబడుతుంటే కాంగ్రెస్ ఎంపీలు పెదవి విప్పరు, బీజేపీ ఎంపీలు రాష్ట్ర హక్కులు కాపాడరు. ఇదెక్కడి అన్యాయము? బట్ అయినా బీఆర్ఎస్ రాజ్యసభలో మాకున్న 4 ఎంపీలు రాజ్యసభలో ప్రస్తావిస్తాం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేఆర్ఎంబీ ఆఫీస్ను ముట్టడించి మేము ఒత్తిడి పెంచుతాం. ఈ రాష్ట్ర హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది.